హలో అండి, నమస్తే. నేను లైట్ వెయిట్ టెర్రస్ గార్డెన్ స్వరూప్ గారి గ్రూప్ మెంబర్ని. ఆవిడ లైట్ వెయిట్ విధానంలో నేను కూడా ఇన్స్పైర్ అయ్యి ఇలా పూల మొక్కలు, కొన్ని పళ్ళ మొక్కలు ఈ సంవత్సరమే కొత్తగా స్టార్ట్ చేశాను. నేను ఒక టీచర్ని, మాది కాకినాడ. నేను ఉండేది రెంట్ హౌస్ కాబట్టి పర్మనెంట్ సెటప్స్ ఏం చేసుకోలేదు. నేను జస్ట్ ట్రయల్గా వేద్దామని ట్రై చేశాను, కానీ చాలా సక్సెస్ అయ్యాను. చూడండి, ఒక కాస్మోస్ మొక్కలు చిన్న కుండీ అండి. ఇది గ్రో బ్యాగ్, మీకు తెలిసే ఉంటుంది. ఇంచుమించుగా ఒక 6 ఇంచ్ ఉంటుందేమో అంతే. దాంట్లో ఎంత పొడుగు కాస్మోస్ ట్రీ పెరిగిందో చూడండి, ఎన్ని పువ్వులో చూడండి. ఇంచుమించు 7 feet వరకు హైట్ పెరిగింది ఇది. ఇంకా నేను వేసి 6 months నుంచి పువ్వులు పూస్తూనే ఉంది అది. నేను దీంట్లో అసలు మట్టి కూడా ఎక్కువ వేయలేదండి. చూడండి, అన్ని ఆకులే కనబడుతున్నాయి మీకు. ఇవన్నీ ఆకులే, పైన మట్టి, మళ్ళీ పైన ఆకులు, ఇలా లేయర్ పద్ధతిలో వేసాను నేను. చూడండి ఎంత ఫ్రెష్గా పువ్వులు, ఎండ అయినా సరే ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇదండి, ఇది శంఖం పాదు. ఆవిడ దగ్గరే నేను సీడ్స్ తీసుకున్నాను. ఇది పాదు మీరు పెద్ద కుండీలో పెట్టాను అనుకుంటున్నారేమో. చూడండి, అసలు నేను పైకి ఒక టబ్ పెట్టాను అంతే. అసలు దీని మొదలు ఎక్కడుందో చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఒక వాటర్ బాటిల్ అన్నమాట. వాటర్ బాటిల్లో కట్ చేసి దాంట్లో పెట్టాను. ఇలాంటి వాటర్ బాటిల్స్లో ఒక 2-3 బాటిల్స్లో పెట్టాను. అవన్నీ నిలబడటానికి నేను ఇలా టబ్లో పెట్టాను అన్నమాట. టబ్లో వేసాను. ఈ టబ్లో కూడా అంతా లేయర్ విధానమేనండి. ఇందులో కూడా లోపలన్నీ ఆకులు, వేస్ట్ డబ్బాలో ఇవన్నీ మొత్తం, అంటే ఒక 3 కుండీలు 3 టబ్స్లో వేసాను, ప్లాస్టిక్ బాటిల్స్లో. చూడండి ఎన్ని. నేను విత్తనాలు తీసుకున్నది ఒక 10 rupees విత్తనాలు తీసుకున్నాను. చూడండి ఎన్ని కాయలు కాస్తున్నాయో దీనికి. ఇవన్నీ మనకి సీడ్స్ కింద వస్తాయండి, మళ్ళీ సీడ్స్ కింద ఉపయోగపడతాయి. చూడండి, ఇగోండి ఎన్ని సీడ్స్. ఫ్లవర్స్ ఇంకా అలా పూస్తూనే ఉంటాయండి ఎప్పుడూను. నేను కోసుకోగా మిగిలినవి అన్నమాట ఇవన్నీ. ఇంకా మిగిలితే అలా వదిలేస్తాను, అవి సీడ్స్ కింద అవుతున్నాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, పుదీనా అండి. పుదీనా మొత్తం టబ్బు నిండా పాకేసింది. టబ్లో వేసాను, టబ్బు నిండా పాకేసింది. ఇది కూడా లైట్ వెయిట్గా లేయర్ మెథడ్లో వేసానండి. ఇంకో ఇది మట్టి, పైన ఆకులు, లోపల మళ్ళీ మట్టి. అలాగా స్వరూప్ గారు చెప్పిన మెథడ్ చాలా ఉపయోగంగా ఉందండి. మాలాంటి కాకినాడ అంటే టౌన్ కదా, ఎక్కువ మట్టి దొరకదు. మా ఇంట్లో దగ్గరగా ఒక ఇంటి పక్కనే రోడ్డు మీద ఒక చెట్టు ఉంది. మా కాంపౌండ్లోకి అయిగోండి, ఆ చెట్టు ఆకులు రాలినప్పుడల్లా నేను వేస్ట్గా పడేసేదాన్ని. ఆ ఆకులను ఇప్పుడు ఉపయోగించుకుని నేను ఇలా లైట్ వెయిట్గా చేసుకుంటున్నాను అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, టమాటా మొక్క అండి. టమాటాలు ఎన్ని కాసినాయో చూడండి. నేను చెప్పాను కదండి మాది రెంట్ హౌస్ అని, అందుకనే పర్మనెంట్ సెటప్ ఏం చేసుకోలేదు. జస్ట్ ట్రయల్ పార్ట్ వేద్దామని ఇంకో ఇలాంటి బ్లాక్ గ్రో బ్యాగ్స్లో పెట్టాను అనమాట. టమాటాలు ఎన్ని కాయలు కాస్తున్నాయి చూడండి. మొత్తం 4 మొక్కలు ఉన్నాయి ఇక్కడ. 4 మొక్కలకి పిందెలు, కాయలు. ఇంకా ఇది దానికే చెట్టుకే పండిపోతుంది ఇక్కడ. చూడండి, మీకు
ఇదిగోండి, ఇది మొత్తం గ్రో బ్యాగ్లో హాఫ్ వేసాను అనమాట అండి, మట్టి అంతే. హాఫ్ మట్టికి ఇది మొత్తం ఇన్ని కాయలు కాసింది. చెట్టుకి కాయలు పండుతున్నాయి, ముగ్గుతున్నాయి, పచ్చివి పిందులు అన్ని స్టేజెస్లో ఉన్నాయండి కాయలు. నెక్స్ట్ ఇంకా ఉంది, ఇక్కడ విత్తనాలు వేద్దామని రెడీ చేసి పెట్టుకున్నాను గ్రో బ్యాగ్. ఇదిగోండి, నేను బీరకాయలు వేసాను గ్రో బ్యాగ్లో, బీరకాయ విత్తనాలు. ఈ మొక్కలు వస్తున్నాయి. ఇది అంతే అండి, ఇంక నేను మట్టి ఎక్కువ వాడట్లేదు. ఇంత పెద్ద గ్రో బ్యాగ్కి మనకి మట్టి కావాలంటే ఇక్కడ సిటీస్లో ఎక్కడ దొరుకుతుందండి. దీంట్లో సగానికి పైగా ఆకులే ఉన్నాయి, మట్టి అయితే చాలా తక్కువగా ఉంది. స్వరూప్ గారు నిజంగా మంచి పద్ధతి కనిపెట్టారండి. ఈ పద్ధతిలో మనం మొక్కలు పెంచుకుంటే మన ఇంట్లో ఉన్న చెత్త వేస్ట్ అంతా ఉపయోగించుకున్న వాళ్ళం అవుతాము. అదేవిధంగా మంచి పంటని మనం తీసుకోగలుగుతామండి. ఇంకోటి చిక్కుడు విత్తనం, చిక్కుడు పాదండి. ఇది ఎన్ని పూలు పోస్తున్నాయి చూడండి. దీన్ని ఎక్కడ పెట్టాను అనుకుంటున్నారు? ఇంకో చిన్న గ్రో బ్యాగ్, అందులో మీకు కనిపించే ఈ మట్టి కనపడుతుందండి, అన్ని ఆకులే. లేయర్ పద్ధతి చాలా ఉపయోగంగా ఉందండి. స్వరూప్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. నమస్తే అండి.